ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. అందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇంక ఈరోజు వీడియోలో మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి నా సాయి సచ్చరిత్రని కానీ కలకండాని కానీ తాకి చూడమ్మా, నీ కష్టాలన్నీ కూడా ఆవిరలా కరిగిపోతాయి. నీ కష్టాలు గాలిలో కలిసిపోతాయి తల్లి. నీ జీవితం తియ్యగా ఉండబోతుందమ్మా అని అయితే మన బాబా గారు మన కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి. ఫ్రెండ్స్, తమ్మనేలు చూశారు కదండి, బాబాగారి జీవిత చరిత్ర అలాగే కలకండ అండి. మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒకటి తాకండి. బాబాగారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా అయితే కలకండ అండి. కలకండ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నువ్వేమీ బాధపడవద్దు. నీ జీవితం కలకండ వలె తియ్యగా ఉంటుందమ్మా. ఇప్పుడు నువ్వులా లేవు. నీలో ఏదో చెప్పలేని బాధ ఉంది. దిగులు నిన్ను నలిపేస్తుంది కదా తల్లి. వెంటనే మోసపోతున్నాను, ఇతరులు నన్ను మోసగిస్తున్నారు అని ఏదో తెలియని బాధతో బాధపడుతున్నావు తల్లి. నీ మనసు ఎవరినీ కూడా నమ్మకుండా ఉంది. అన్నిటికీ కూడా సందేహపడుతున్నావు. ఇంకా చెప్పాలి అంటే నీ జీవితానికి సంబంధించిన నమ్మకం ఇంకా నీకు రాలేదు తల్లి. నేను నీకు నీ తండ్రిని కదమ్మా, నాతో మాట్లాడు. నీ మనసులోని బాధ నాతో చెప్పుకో తల్లి. నీ మనసులో ఏదో ఒక రకమైన ఆలోచనలో ఉన్నావు. అన్నిటినీ కూడా నాతో మాట్లాడి నాతో పంచుకో అమ్మా. నీకోసమైన ఒక మంచి సమాధానాన్ని ఈ సమయంలో నీకు అందిస్తున్నాను తల్లి. ఇలా ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా. నువ్వు నా దగ్గర అడిగిన కోరిన కోరికలు అన్నీ కూడా నెరవేరుస్తాను అని నేను సత్యప్రమాణం చేస్తున్నాను తల్లి. నా వాక్కులో నీకు కొంచెం అనుమానం ఉంది కదా తల్లి. నాకు ఇప్పుడు కావలసింది చేసిపెట్టు బాబా అని అడుగుతున్నావు కదమ్మా. నన్ను నమ్ము తల్లి, నా దగ్గర శరణాగతి పొందు. తర్వాత నేను నీకు చేయవలసింది చేస్తాను. నీ మీద నమ్మకంతోనే ఉన్నాను బాబా, కానీ కోరింది జరగటం లేదే అని మన ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం జరుగుతుంది కదమ్మా. నా బిడ్డ కోసం నేనే తగ్గి నీ వద్దకు వస్తున్నానమ్మా. నేను వాక్కు ఇచ్చినట్టు నువ్వు కోరింది నెరవేరుస్తాను. నువ్వు తప్పు చేశావో లేదో, పాపం చేశావో లేదో, మంచివాణివో కాదో అనే ఆలోచనలు నీపై నాకు ఉండవమ్మా. ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కదా తల్లి. ప్రతినిత్యము కూడా నువ్వు నా నామజపాన్ని జపిస్తావు. ఎప్పుడైతే నువ్వు నా శరణాగతి వేడుకున్నావో ఆ క్షణం నుంచే నువ్వు నా ఒడిలో ఉన్నావు అని తెలుసుకో అమ్మా. నీ దగ్గర వ్యతిరేకతనం ఉంటే దానినంతా కడిగేసి పరిశుభ్రమైన మనసుతో ఉంచుతాను తల్లి నిన్ను. నా బిడ్డలుగా ఉన్న మీకు అన్నిటిలోనూ చెయ్యందిస్తానమ్మా. అది తండ్రిగా నా బాధ్యతమ్మా. అన్నిటిలోనూ విజయాలను అందిస్తాను. నువ్వు కోరుకున్నది నీకు అందిస్తాను అని నేను వాకు ఇస్తున్నాను తల్లి. నేను నీకు ఇచ్చిన వాకు నిలబెట్టుకునేందుకు పనులు ప్రారంభించేశానమ్మా. వాటిని నువ్వు గమనించడం లేదు తల్లి. ఒకటి చెప్పనా, నీళ్లు కదపకుండా ఉన్నప్పుడు వాటిలోని మలినాలు కూడా కదలకుండా ఉంటాయి కదా. తేటమైన నీళ్లు పైకి తేలుతూ ఉంటాయి. అలాగే జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే సమస్య అనే మలినాలు తానంతట తానే పోతాయి. కానీ నీ సమస్యలను ఒక భూతద్దంలో చూసి భయపడిపోతున్నావు తల్లి. అందువల్ల నీరు తేట కాకుండా మలినంగానే ఉన్నాయి. నువ్వు సంతోషంగా ఉండు తల్లి అని చెప్పినప్పుడు ఆనందంగానే ఉంటావు. కష్టాలు వచ్చినా కన్నీళ్లు వచ్చినా దిగమింగుకుని ఉన్నావు కదా తల్లి. అన్నీ నాకు తెలుసమ్మా. కాలమే నీ గాయానికి మందు తల్లి. కొన్ని రోజులు మాత్రమే ఈ కష్టాన్ని తట్టుకో. కాలం చాలా శక్తివంతమైనది, బలమైనది. అన్నిటికీ బదులిస్తుంది. నీ కష్టం కనపడకుండా పోయేలా చేస్తుంది. ఇప్పుడంతా నీ మనసు పడే పోరాటం నాకు అర్థమవుతుంది బిడ్డ. ఎంత నా మాటలు నీకు ధైర్యం ఇచ్చేలా ఉన్నా సరే నీ మనసు ధైర్యాన్ని కోల్పోతుంది కదా తల్లి. అంతలా నువ్వు ఎదురు చూసి నువ్వు విరక్తి చెంది ఉన్నావు కదా. ఇకపైన నీ తండ్రి నీ కోసం పనిచేయటం చూస్తావు. నువ్వు కోరిన కోర్కెలు తీర్చడానికి నేను పనిచేస్తానమ్మా. నీ బాబా చేసేది నీకోసమేనమ్మా. నువ్వు నన్ను నమ్ముతావు కదా బిడ్డ.
నీ జీవితంలో ఏర్పడే మార్పులు చూసి నువ్వు ఆశ్చర్యపోతావు తల్లి. ఎక్కడైతే నా భక్తులు నా కథలు చెప్పుకుంటారో, ఎవరైతే నా బాబా తండ్రి నాకు ఉన్నారు అని నన్ను నమ్ముతారో, నా పూజలు హారతులు పాడుతూ ఉంటారో, నన్నే స్మరిస్తూ నా గురించే మాట్లాడుకుంటూ నా ధ్యాసలోనే నా ధ్యానంలోనే ఎవరైతే ఉంటారో, నన్ను ఎప్పుడైతే స్మరిస్తూ తలుచుకుని ఉంటావో అప్పుడు నిన్ను నేను చూస్తూ ఉంటానమ్మా. నీకు మందులా ఉంటాను. నీ కష్టానికి మందు రాసి మానేలా చేస్తాను. ఎన్నో రోజులు నీకు తెలియకుండానే కన్నీరు పెట్టావు కదా తల్లి. కొన్నిసార్లు నా అద్భుతాలు చూసి ఒళ్ళు జలధరించినట్టు ఉంటుంది కదా తల్లి. నువ్వు దిగులుగా ఉంటే ధైర్యం చెప్తాను. నీ ప్రశ్నలన్నిటికీ కూడా జవాబు చెబుతానమ్మా. నీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్తాను తల్లి. ఇది నాకు చాలు తండ్రి అని నువ్వు నాకు ఎంతో సంతోషంతోటి ధన్యవాదాలు చెప్పుకుంటావు. ఆ రోజు ఖచ్చితంగా త్వరలోనే వస్తుందమ్మా. నీ జీవితం బాగుండాలి అంటే ఎప్పుడూ నువ్వు ధైర్యంగా ఉండాలి. ఏది వచ్చినా సరే నువ్వు తీసుకునేలా ఉండాలి. ఇది నీ బాబా ఇస్తున్న సత్య ప్రమాణం తల్లి. ఖచ్చితంగా నువ్వు కోరింది జరిగే తీరుతుంది. నువ్వు ఏది కోరుతావో అది జరిగే తీరుతుందమ్మా. దానిని నీ చేతిలో పెడతాను. అతి త్వరలో నీదైన నీ జీవితం నిన్ను చేరుతుంది తల్లి. నువ్వు కోరింది నీ దగ్గరికి వస్తుంది. కలకండా తాకావు కదమ్మా. నీ జీవితం కలకండా వలె తియ్యగా ఉంటుంది. ఏదైనా ఒక గురువారం నా ఆలయానికి వచ్చి అక్కడ ఉన్న నిరుపేదలకి కలకండా పంచిపెట్టు తల్లి. కలకండా ఎంత తియ్యదనంగా ఉంటుందో నీ జీవితం నీ భవిష్యత్తు అంత తియ్యదనంగా ఉంటుంది తల్లి. ఇదే నీ సాయి తండ్రి ఇచ్చే సత్య ప్రమాణం తల్లి. ఫ్రెండ్స్, కలకండా తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు బాబాగారి జీవిత చరిత్ర అండి. నా జీవిత చరిత్ర తాకిన నా బిడ్డకి నువ్వు కోరుకున్నది ఏదైనా సరే 7 రోజులలో అందిస్తాను తల్లి. ఇది ఎలా బాబా అనుకుంటున్నావమ్మా? ఒక్కసారి నా సాయి సచ్చరిత్ర సప్తాహ పారాయణం చేయి తల్లి. అప్పుడే నీకు ఆ మహిమేమిటో నీకు అర్థమవుతుంది తల్లి. ఎంతోమంది నా బిడ్డలు నా సచ్చరిత్ర పారాయణం చేసిన వారికి వారి కోరికలు నెరవేరేలా చేశాను తల్లి. ఇప్పుడు నువ్వు కూడా నీ కోరిక నెరవేరటానికి నీ కష్టం తీరటానికి ఒక మంచి ఉపాయం చెబుతున్నానమ్మా. నువ్వు ఒక సప్తాహ పారాయణం నా సచ్చరిత్ర పారాయణం చేయి తల్లి. నీ కష్టాలన్నీ తొలగిపోతాయి. నువ్వు కోరింది నీకు ఇస్తానమ్మా. నా భక్తులకి నేను ఎప్పుడూ ఒకటే చెబుతున్నాను. నిర్మలమైన భక్తితో నిష్కలమైన మనసుతో నా రూపాన్నే తలవండి. మీ లోపల కొలువుంటాను. నా నామాన్నే పలకండి. మీ లోపం తొలగిస్తాను. నా హారతి దర్శించండి. మీ ఆపద ఆపేస్తాను. నా విభూతి ధరించండి. మీ వేదన నాదంటాను. నా జ్యోతిని వెలిగించండి. మీ జీవితాల్లో వెలుగుని నింపుతాను. అలాగే నా చరితను పఠించండి. మిమ్మల్ని చరితార్థులు చేస్తాను. నా చరిత పఠించిన వారికి జీవితంలో ఎటువంటి తిరుగు ఉండదమ్మా. అన్ని రకాలుగా ఆనందం సంతోషం కలుగుతాయి. నా మీద భక్తితో ఒక్కసారి నా సాయి సచ్చరిత్ర పారాయణం చేసి చూడు తల్లి. ఎటువంటి అద్భుతం జరుగుతుందో నీకే తెలుస్తుందమ్మా. బాబా నువ్వు ఉన్నావు, నాకు సహాయం చేశావు, ఈ సందేశం రూపంలో నా జీవితాన్ని నిలబెట్టావు అని నువ్వే నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావు తల్లి. ఫ్రెండ్స్, ఇది అక్షరాల సత్యమండి. బాబాగారు జీవిత చరిత్ర పఠించిన వారికి బాబాగారు సకల సంతోషాలు ఇస్తారండి. కష్టాలన్నీ తొలగిస్తారు. ఎందుకంటే ఫ్రెండ్స్, నాకే బాబాగారు ఎన్నోసార్లు సాయి సచ్చరిత్ర పఠించినప్పుడల్లా కూడా నాకు అద్భుతాన్ని చూపించారండి. మీకు చాలాసార్లు చెప్పానండి. అక్క ఎన్నిసార్లు చెప్తుంది అని అనుకోవద్దు ఫ్రెండ్స్. నేను బాబాగారి జీవిత చరిత్ర ఒక సప్తాహ పారాయణం చేశానండి. ఎంతో కాలంతో నేను గ్యాస్ ట్రబుల్ గొంతు నొప్పితోటి ఇబ్బంది పడుతూ ఉండేదాన్నండి. ఎప్పుడైతే సప్తాహ పారాయణం చేశానో నాకు వెంటనే తగ్గిపోయింది ఫ్రెండ్స్. అంతకుముందు ఎన్నో ట్యాబ్లెట్లు ఎన్నో వాడానండి, కానీ చాలా మిరాకిల్ చూపించారు ఫ్రెండ్స్ బాబాగారు. కాబట్టి మీరు కూడా చక్కగా గురువారం మొదలుపెట్టుకుని బుధవారం వరకు పారాయణం చేయాలండి. గురువారం రోజున ఫస్ట్ సారి అయితే గురువారం రోజున మీరు ఎవరికన్నా పేదవారికి బాబాగారి గుడి ఉంటుంది కదండి, గుడి దగ్గర పేదవారికి ఏమైనా పంచిపెట్టండి ఫ్రెండ్స్. పులిహార కానీ కావచ్చండి, కిచిడి కావచ్చు, కలకండా కావచ్చు, ఇలా ఏదైనా సరే పంచిపెట్టండి. అలా చేయడం వల్ల చాలా చాలా అంటే మంచిది ఫ్రెండ్స్.
మీ కోరిక అనేది వెంటనే తీరుతుందండి. ఎటువంటి సమస్య అయినా సరే వారం రోజుల్లో మీ కోరిక తీరిపోతుంది ఫ్రెండ్స్. ఇది అక్షరాల సత్యమండి. బాబాగారు వాక్కు. మరి మీరు కూడా బాబాగారి జీవిత చరిత్ర సప్తాహ పారాయణం చేయండి. అందరూ సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్. ఓకేనండి, ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.